ఈరోజు ఎందరో మహానుభావులు కార్యక్రమంలో సినీ విజ్ఞాన విశారద రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు గ్రహీత శ్రీ ఎస్వి రామారావు ఏలూరు హైదరాబాద్ వారితో ఇంటర్వ్యూ విత్ సినీ విజ్ఞాన విశారద నంది అవార్డు విన్నర్ శ్రీ ఎస్వి రామారావు ఏలూరు హైదరాబాద్. ఈ చిత్రంలో ఎస్వి రామారావు గారు తను రచించిన తెలుగు తెర పుస్తకానికి రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డును ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా స్వీకరిస్తున్నారు. సినీ విజ్ఞాన విశారద నంది అవార్డు గ్రహీత శ్రీ ఎస్వి రామారావు గారు కళలకు కాణాచి అయిన ఏలూరులో శ్రీ కొడాలి చంద్రమౌళీశ్వరరావు శ్రీమతి కామేశ్వరమ్మ దంపతులకు 1940వ సంవత్సరంలో జన్మించారు. చిన్నతనంలో వారి తల్లిగారితో సినిమాలు చూసేవారు. అలా బాలరాజు నుంచి దొంగరాముడు దాకా చాలా సినిమాలు చూశారు. బాలరాజు, పాతాళ భైరవి, దేవదాసు సినిమాలు ఆయన మీద చాలా ప్రభావం చూపాయి. అలాగే వీరి నాన్నగారు నటులు అవటం వలన రామారావు గారికి నటన పట్ల అవగాహన, సినిమాల పట్ల ఆసక్తి పెరిగింది. అలా నటన, నాటక రచన రెండింటిలోనూ ఆయన ప్రతిభ వికసించింది. 1960లో ఆయన సర్ సిఆర్ రెడ్డి కళాశాల ఏలూరులో బిఏ డిగ్రీ పూర్తి చేశారు. సినీ నటులు కృష్ణ, మురళీమోహన్, దర్శకుడు క్రాంతి కుమార్ ఆ సమయంలో ఆ కళాశాలలోనే చదివారు. ఆయన రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖలో ఉద్యోగం వృత్తిగా, నటన, నాటక రచన, సినీ జర్నలిజం ప్రవృత్తిగా జీవితం ప్రారంభించారు. 1967లో మాణిక్యేశ్వరి గారితో వివాహం అయ్యింది. మాదేపల్లి జయరామరెడ్డి గారు, యు విశ్వేశ్వరరావు గారు రామారావు గారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు. సినీ రచయితగా కొన్ని సినిమాలు చేశారు. అప్పటిలో సినీ రంగం నుంచి పిలుపు వచ్చిన ఆయన తన రిటైర్మెంట్ వరకు ఉద్యోగంలోనే కొనసాగారు. తెలుగు సినిమా చరిత్రకు అక్షర రూపం ఇచ్చిన రచయితగా ఆయన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఖ్యాతి గడించారు. పలువురు సినీ ప్రముఖులతో ఆయనకు స్నేహ సంబంధాలున్నప్పటికీ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారితో ఆయనకున్న అనుబంధం అనుపమానమైనది. రామారావు గారు రాసిన అక్కినేని కథానాయకులు పుస్తకానికి తన అభిప్రాయం తెలుపుతూ అక్కినేని ఇలా వ్రాశారు: నా గురించి, నా సినిమాల గురించి రామారావు గారికి తెలిసినంత వివరంగా బహుశా నాకు కూడా తెలియదేమో. ఇలాగే ప్రముఖ తెలుగు దర్శకుల గురించి వ్రాసిన గ్రేట్ డైరెక్టర్స్ అన్న పుస్తకాన్ని రచించి తానా సంస్థకు అంకితమిచ్చిన సందర్భంలో కళా తపస్వి కె విశ్వనాథ్ వెలిబుచ్చిన అభిప్రాయం అమూల్యమైనది. ఆయన తన అభిప్రాయాన్ని ఇలా వ్రాశారు: శ్రీ రామారావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. గ్రేట్ డైరెక్టర్స్ వారి కిరీటంలో మరో కలికి తురాయి కాగలదు. అది నా ప్రగాఢ విశ్వాసం. ఆయన చేసే ప్రతి రచన పిహెచ్డి చేసే విద్యార్థి సమర్పిస్తున్న థీసిస్ లాగా ఉంటుంది. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సినీ కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి రామారావు గారికి సినీ విజ్ఞాన విశారద అనే బిరుదును ప్రదానం చేసి సత్కరించారు. ఎస్వి రామారావు గారి గురించి క్లుప్తంగా చెప్పాలంటే రచయితగా ఆయన కలం, వక్తగా ఆయన గళం, ఆయన హావభావాలు పాఠకులను, శ్రోతలను, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అందువలననే ఆయన వ్రాసిన వేలాది వ్యాసాలు, వ్యాఖ్యాతగా వ్యవహరించిన వేలాది కార్యక్రమాలు, వివిధ టీవీ ఛానళ్లలో ఆనాటి చిత్రాలపై ఆయన చేస్తున్న వందలాది కార్యక్రమాలకు విశేష ఆదరణ లభిస్తుంది. రామారావు గారు ఆయన వ్రాసిన తెలుగు తెర, నాటి 101 చిత్రాలు, పుస్తకాలకు రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులను అందుకున్నారు. నాటి శ్రీకృష్ణదేవరాయల నుండి నేటి మహాసహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు వరకు ఎందరెందరో తమ కవితల ద్వారా మాతృదేశానికి నీరాజనాలర్పించారు. వాటిలో ఒక 70 ఎంపిక చేసి పాడనా తెలుగు పాట అనే పుస్తకాన్ని వ్యాఖ్యాన సహితంగా రచించారు. అలాగే ఆయన హాసం క్లబ్కు స్టేట్ కన్వీనర్గా అందరి అభిమానాన్ని పొందారు. రామారావు గారి ప్రోత్సాహంతో వారి శ్రీమతి మాణిక్యేశ్వరి గారు కూడా స్వర్ణయుగ చిత్ర చరిత్ర,
ఆనాటి అద్భుత చిత్రాలు పుస్తకాలు వ్రాసి పాఠకుల అభినందనలను అవార్డులను అందుకున్నారు. తెలుగు చలనచిత్ర రంగంపై రీసెర్చ్ చేసేవారికి ఆయన పుస్తకాలు ఒక దిక్సూచి. తెలుగు చలనచిత్ర చరిత్రను అద్భుతంగా అక్షరీకరించి నవతరాలకు అందించిన మహానుభావులు ఎస్వి రామారావు. నాటి 101 చిత్రాలు ఈ పుస్తకానికి 2006లో ఎస్వి రామారావు గారు నంది అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రోసయ్య గారి చేతుల మీదుగా శ్రీ ఎస్వి రామారావు గారు స్వీకరించారు. అక్కినేని కథానాయికలు అనే ఈ పుస్తకంలో రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారితో నటించిన 64 మంది కథానాయికల గురించి, వారి చిత్రాల గురించి చక్కగా వ్రాశారు. అలాగే గ్రేట్ డైరెక్టర్స్ అనే ఈ పుస్తకాన్ని రచించి ఆయన తానా సంస్థకు అంకితమిచ్చారు. అలాగే మూవీ ముచ్చట్లు, పాడన తెలుగు పాట, ఇలా ఎన్నో అపురూపమైన పుస్తకాలను ఎస్వి రామారావు గారు రచించారు. రామారావు గారు ఎన్నో అవార్డులను, ఎన్నో సత్కారాలను, ఎన్నో బిరుదులను పొందారు. మచ్చుకు కొన్ని ఇక్కడ చూద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఈరోజు పవిత్రమైన గురు పౌర్ణమి సందర్భంగా గురుతుల్యులైన మిమ్మల్ని ఈ ఇంటర్వ్యూ చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. అందరికీ గురువు ముందు ఆదికవి వాల్మీకి నమస్కారం పెట్టుకుందాం. అలాగే సార్. మీరు ఈ తెలుగు తర పుస్తకానికి నంది అవార్డు అందుకున్నారు. దీని వెనకాల మీ అపూర్వమైన కృషి ఉందని అందరికీ తెలుసు. ఎందుకంటే ఎప్పటికి కూడా మీరు ఎన్నో ఎవరికీ తెలియని ఎన్నో విషయాలను, సినీ సంగతులను, ఆనాటి నటుల యొక్క నటన వైదుష్యం, ఆ సంఘటనలన్నీ మీరు మీ ద్వారా వింటుంటే తెలుగు ప్రజలందరూ కూడా చాలా ఆనందిస్తున్నారు సార్. ఈ సందర్భంగా మీరు ఎక్కడ పుట్టారు, మీ తల్లిదండ్రులు, మీ బాల్యము, ఎడ్యుకేషన్ ఒక 2 నిమిషాలు. మొత్తం అంతా కూడా ఏలూరే అండి సార్. పుట్టింది ఏలూరు, పెరిగింది ఏలూరు, చదువు ఏలూరు, అధిక భాగం ఉద్యోగం చేసింది కూడా ఏలూరు రిజిస్టర్ ఆఫీసు. ఇది పోతే మా తల్లి గారికి విద్యాగంధం లేదు, వేలముద్రే. కానీ ఆవిడ సినిమాలంటే ఇంట్రెస్ట్, నాకు బాగా సినిమాలు చూపించేది. మా నాన్నగారేమో నాటకాలు వేసేవారు. ఆ విధంగా నాటకాలంటే నాకు ఇంట్రెస్ట్ పుట్టింది. ఆయనతో కలిపి వేశాను, చాలా మందితో కలిపి సుమారు 200 నాటకాల దాకా ప్రదర్శనలు ఇచ్చాను. నేను ఒక 3 నాటకాలు, ఒక 15 నాటికలు రాశాను. వాటికి గవర్నమెంట్ అవార్డ్స్ వచ్చాయి. అవి చాలా చోట్ల ప్రదర్శించాను కూడా. అవును సార్. మీరు ఒక నాటక రచయితగా, ఒక నటులుగా, దర్శకులుగా, ఒక వార్త, సినీ వార్త దురంధరులుగా ప్రసిద్ధికెక్కారు. అయితే మీ చిన్నప్పుడు ఈ వైపు, ఈ దశలో మిమ్మల్ని మళ్లించిన వ్యక్తులు గాని, ప్రేరణ గాని ఉంటే ముందుగా బాలరాజ్ సినిమా నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిందండి. ఆ తర్వాత దేవదాసు. ఆ తర్వాత బిఏ చదివే రోజుల్లో మిత్రుడు పాతాళ పేరు గొప్పతనం గురించి చెప్పిన తర్వాత అది చూసి అణువణువు నాకు జీర్ణమైపోయింది. పాతాళ పేరు అక్కడి నుంచి వరుసగా ఈ సినిమాలు చూడటం, కాలేజీ టైంలో కాలేజీ, ఉద్యోగం టైంలో ఉద్యోగం తప్పితే మిగతా టైం అంతా కూడా నాటకాలకి, సినిమాలకి పూర్తిగా అంకితమైపోయా. సినిమాలను జీర్ణం చేసుకోవటం. ఏలూరు నుంచి 4-5 పేపర్లు వచ్చేవి. రత్నగర్భ, ఏలూరు టైమ్స్, యువరక్తం, తర్వాత స్నేహలత, ఈ పత్రికలన్నిటికీ కూడా సినిమాల సమీక్షలు అవి రాయటం, సినిమాల గురించి వ్యాసాలు రాయటం. దాంతో ఈ సినిమా అభివృద్ధి బాగా పెరిగింది. దాంతో నా ఫ్రెండ్ ఏలూరు గోపాల్ ట్రాక్స్ పుల్రాజు అని ఉండేవాడు. ఆయన నేను రాసిన కథ ఒకటి విని మెడ్రాస్ పంపించాం. విశ్వేశ్వరరావు పంచుకోవటం మా దగ్గరికి. అలాగా నా సినిమా ప్రయత్నాలు స్టార్ట్ అయ్యాయి. కంకరెంట్ గా చాలా మంది నాకు దాసరి నారాయణరావు గారు, కోడి రామకృష్ణ, వీళ్ళంతా కూడా నీకు ఎందుకయ్యా ఉద్యోగం వచ్చి
ఎందుకు సినిమాల్లోకి వచ్చేసి మాతో పాటు వేసుకుందాం అంటే, అయ్యా మొదటి రోజు కారు పంపిస్తారు, రెండో రోజు నేను ఆటో వేసుకురావాలి, మూడో రోజు నేను ఎవరు తెలియదంటారు, నాకు పరిస్థితి వద్దు, నేను హాయిగా ఉద్యోగం చేసుకుంటా, మీకు అవసరమైతే 2 నెలలు 3 నెలలు 6 నెలలు సెలవులు పెడతా అని చెప్పేసి అప్పుడప్పుడు సెలవులు పెడుతూనే ఫస్ట్ పిక్చర్ అదేది కలవారి కుటుంబం కోసం నారాయణ రెడ్డి గారితో 1969 నుంచి ప్రత్యక్ష పరిచయం అండి. నన్ను తీసుకెళ్ళి జయరామరెడ్డి గారు లెటరింగ్ కూడా వస్తుంది. కృతి భర్తలు ఇద్దరి నడుమా కృతి కాస్త అంటే నారాయణ రెడ్డి 69లో ధర్మపత్ని సినిమాకి ఒక పాట రాశారు, కాకమ్మ చిలకమ్మ కథలే మాకొద్దు అని. ఆ రికార్డింగ్ అప్పుడు నన్ను తీసుకెళ్తే అందులో ఒక పాట ఉంది, పసి పాపల మనసులు పువ్వులు అవి పరమాత్మనిచ్చిన నవ్వులు, ఆ పాపలు తిరిగే లోగిళ్ళు పత్తనశిరులే వద్దాన్ని ఎంతగానో అభిమానించాను. అక్కడి నుంచి వరుసగా నేను రాసినటువంటి సినిమాలన్నిటికీ కూడా నారాయణ రెడ్డి గారి పాటలు రాశారు. ఆయన నా రిటైర్మెంట్ ఫంక్షన్ కి ఏలూరు వచ్చారు, నన్ను ఆశీర్వదించారు. అప్పుడే ఆయనకి చైతన్య స్రవంతి నాటిక సంపుటిని అంకితం ఇచ్చాను. తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రతి నెలలో 2-3 సార్లు నారాయణ రెడ్డి గారి ఫంక్షన్లో, 2-3 సార్లు నాయక్ సార్ ఫంక్షన్స్ లో చూసుకునేవాడు. అంతేగాని కొత్త కొత్త కాన్సెప్ట్ తో ప్రోగ్రామ్స్ చెప్పేవాడిని. అక్కినేని కథానాయకులతో ఓ ప్రోగ్రాం, అక్కి సువర్ణ సుందరికి 60 ఏళ్లు ఇంకో ప్రోగ్రాం, 50 ఏళ్లు, ఇలా విపరీతమైన నారాయణ రెడ్డి గారి పౌరాణిక గీతాలు, నారాయణ రెడ్డి గారి జానపద గీతాలు అన్ని కొన్ని వందలాది కార్యక్రమాలు చేయడంతో బాగా 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 సన్నిహితమయ్యారు నారాయణ రెడ్డి గారికి. వాళ్ళిద్దరికీ అంకితం ఇచ్చానే రాసిన నాటికలు. ఇక ఆ పరంపరలో నారాయణ రెడ్డి గారు 2003లో నాకు సినీ విజ్ఞాన విశారద అని బిరుదు ఇచ్చారు. ఎందుకంటే ఆయన ఎంత గొప్ప వాక్ అంటే అయింది. ఏదో నా రిటైర్మెంట్కి వచ్చినప్పుడు, ఈ రోజు ఎస్వి రామారావు పదవీ విరమణ జరిగింది, రేపటి నుంచి హైదరాబాద్ లో ప్రతిభా విహరణ జరుగుతుంది అన్నారు. అక్షరాల నిర్వహింది. అలాగే ఆయన మా ఆవిడకు టైటిల్ ఇచ్చారు, స్వరధర్మచారిణి అని. సహజంగా సాధారణ అంట, ఎందుకంటే ఆయనకి ఏమైనా డౌట్లు వస్తే ఆయన పాట గురించి నాకు ఫోన్ చేసేవాడు. నేను చెప్తుంటే మా ఆవిడ వెనక నుంచి అందిస్తూ ఉండేది, ఎవరది ఓహో అదే అని చెప్పేసి ఆవిడ స్వరధర్మచారిణి చెప్పి బిరుదు ఇచ్చారు అనమాట. ఫ్యామిలీ మెంబర్స్ ఉండేవాడు, అంత సన్నిహితం నారాయణ రెడ్డి గారు. మీ విద్యాభ్యాసం తర్వాత మీరు ఏం చదివారు సార్? గ్రాడ్యుయేషన్ సరసారెడ్డి కాలేజీలోనే రాసేటప్పుడు నాటకాలు నేను సొంతంగా రాయటం, వెయ్యటం, హ్యామ్లెట్ నాటకంలో వేయటం, కన్యాశుల్కంలో, ఇవన్నీ సరసారెడ్డి కాలేజీలో ఎన్సీఐటి పట్టాభాంచార్య గారు, జిఎస్ గారు మేమంతా కలిపి చాలా సరదాగా నాటకాలు వేసేవాళ్ళం. అదే అండి, మీరు హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు తెలిసినంత వరకు మేడం గారు మాణికేశ్వర్ గారు కూడా ఒక మంచి ఈ సినీ విషయాల్లో కానివ్వండి మంచి పరిజ్ఞానంతో చాలా పుస్తకాలు రాసి అందరి మన్ననలు పొందారు. ఆవిడ గురించి అంటే మీ వివాహం, ఆవిడ గురించి కొంత మీ అభిప్రాయం. 60 ఏళ్ల మ్యారేజ్ జరిగిందండి. మేము చూసి వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు అరేంజ్ చేసిన మ్యారేజే. నేను చూశాను, ఒప్పుకున్నాను, అంటే పెళ్లి అయిపోయింది. అయిపోయిన తర్వాత తనేమో నేను ఉద్యోగం చేయాలంది, చేస్తే బెటర్ అని చెప్పేసి నేను ప్రైవేట్ గానే నేను కొంచెం గైడ్ చేసి బిఏ అయింది. బిఏ అయిన తర్వాత ఉద్యోగం చేస్తే బెటర్ అంటే టీచర్ బిఏ ఉద్యోగం అని కాలేజీ బీఈడీ కాలేజీ గుంటూరులో స్టార్ట్ చేసిన 3 నెలలకి అడిషనల్ గా సీట్ సంపాదించి బీఈడీ పూర్తి చేసింది. ఆ తర్వాత అక్కడక్కడ ప్రైవేట్ స్కూల్స్ లో చేసిన తర్వాత ఏదో నైట్ స్కూల్లో సుబ్రహ్మణ్యం గారు, తర్వాత కల్పన గారు వీళ్ళంతా కొలీగ్స్ అనమాట. వాళ్ళు 10-15 ఏళ్ళు జరిగిన తర్వాత దాన్ని మున్సిపాలిటీలో మెర్జ్ చేశారు. ఆ మెర్జ్ చేసిన తర్వాత మున్సిపల్ హై స్కూల్లో చేసింది. అయితే సినిమా నాలెడ్జ్ నాతో పాటు కంకరెంట్ గా ఆవిడికి ఒక విధంగా చెప్పాలి, నాకంటే కొంచెం డీటెయిల్ గా ఎక్కువ నాలెడ్జ్ ఉంది. నేను రాసిన పుస్తకాలు, నేను 14-15 పుస్తకాలు రాశాను. ఆవిడ కోఆర్డినేట్ చేసేది. ఆవిడ సొంతంగా 2 పుస్తకాలు రాసింది. అంటే ఆంధ్రభూమికి వరుసగా 5-6 సంవత్సరాలు ఒక 200-300 వ్యాసాలు రాసి వాటి పుస్తకాలు రాసింది. ఆ పుస్తకాల చేప మీకు సెపరేట్ గా చెప్తాను. బాగుంది సార్. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్ కెఎస్ రామారావు గారు ఒక 2-3 సంవత్సరాల తర్వాత తెలుగు సినిమా చరిత్ర గురించి టీవీ ప్రోగ్రామ్ చేద్దాం, మీ నోట్స్ రాయండి అంటే నేను 400-500 సినిమాలు చూసి నోట్స్ రాశా. ఆ తర్వాత ఆయన ప్రోగ్రామ్ డ్రాప్ చేశారు. ఆ మెటీరియల్స్ నా దగ్గర ఉంది. ఏం చేయాలంటే నా ఫ్రెండ్ కింద రఘురామన్ ఆయన, మీ దగ్గర మెటీరియల్తో పుస్తకం ఏంటి బాగుంటుంది అంటే 99లో పుస్తకం వేశా, ఇది తెలుగు తెర అని చెప్పేసి దీన్ని తెలుగు సినిమా రంగంలో కీర్తి చేసిన గొప్ప వాళ్ళందరికీ అంకితం ఇచ్చారు. దీనికి నంది అవార్డు వచ్చింది.
అదైపోయిన తర్వాత అదే ఆయన ఇవ్వగానే తీసుకు పర్వాలేదు 2001-2 సంవత్సరాల్లో సితారా పత్రికకి రామోజీరావు గారి కండక్ట్లో ఉంటుంది. సితారా పత్రికకి ఒక 75 వారాలు ప్రొఫైల్ అనే పేరుతో వ్యాసాలు రాశా. ప్రతి వారం ప్రతి వ్యాసంలో ఒక యాక్టర్ గురించి, ఓ మ్యూజిక్ గురించి, ఓ రైటర్ గురించి, ఓ సినిమా గురించి ఇలాగ రాశా. అలా రాస్తే అవి 75 సినిమాల గురించి రాసినట్టు అయింది. ఇవన్నీ కలిపి ఒక పుస్తకంగా వేస్తే ఎలా ఉంటుంది అని అనిపించి 2006లో నాటి 101 చిత్రాలు అని ఒక పుస్తకం రాసినప్పుడు దీనికి 2006లో నంది అవార్డు వచ్చింది. అప్పుడు ఎవరు మన ఎంఎస్ రెడ్డి గారు చైర్మన్ గా ఉన్నారు. దీనికి మన రోషయ్య గారి చేతుల మీదుగా నంది అవార్డు అందుకున్నా. ఇది దీని తరువాత నాకు హైదరాబాద్ వచ్చిన తర్వాత పరిచయమైన ప్రముఖుల్లో ఇద్దరు, ఎంబీఎస్ ప్రసాద్ గారు ఆసంకుల కన్వీనరు, ఆయన ద్వారా డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు శాంతా బయోటిక్స్ గొప్ప అభిరుచి ఉన్నటువంటి మనిషి. వాళ్ళిద్దరూ కలిపి విజయవాడ పాటల మీద పుస్తకం రాయడం బాగుంటుందంటే విజయవాడ తొలి చిత్రం షావుకార్ నుంచి చివరి చిత్రం రాజేశ్వరి గంగా మంగా దాకా ఆ 12, 13, 14 సినిమాల గురించి డీటెయిల్డ్ గా సన్నివేశం పాటలతో వివరిస్తూ విజయ గీతాలు అని పుస్తకం వేశా. ఇది ఆయనకి అంకితం ఇచ్చా. అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజ్యలక్ష్మి గారు ఉండేవారు. ఆ రాజ్యలక్ష్మి గారేమో ఆవిష్కరించారు దాన్ని. దాని తర్వాత సినీ గీత వైభవం అంటే మనకున్నటువంటి సినిమా రచయితలు ఓ పాట రావాలంటే రచయిత రాయాలి. ఇదిగో ఆత్రేయ నారాయణ రెడ్డి, ఒక మ్యూజిక్ కంపోజ్ చేయాలి రాజేశ్వరరావు గారు, సింగర్స్ పాడాలి ఘంటసాల సుశీల. ఇలాగా ఓ 25 మంది రైటర్స్, 25 మంది మ్యూజిక్స్, 25 మంది సింగర్స్ గురించి రాశారు. ఇది సినీ గీత వైభవం. ఇది నా వైఫ్ మాణికేశ్వరికి అంకితం ఇచ్చా. చాలా బాగుంది సార్. ఆ తర్వాత నేను ఆంధ్రప్రదేశ్ అనే పత్రిక వల్లీశ్వర్ గారు ఎడిటర్ గా ఉన్నప్పుడు ఒక 5-6 సంవత్సరాలు కంప్లీట్ గా వ్యాసాలు రాశాను. అంటే సినిమాల్లో పాటల గురించి రాశాను, సినిమా వ్యక్తుల గురించి రాశాను, సన్నివేశాల గురించి, సంఘటన గురించి రాశాను. ఇవన్నీ ఓ పుస్తకంగా వేస్తే బాగుంటుంది అని చెప్పేసి మూవీ ముచ్చట్లు అనే పేరుతో ఒక పుస్తకం ఇచ్చి, నిజానికి నా జీవితాన్ని మలుపు తిప్పిన వాళ్ళు నా కూతురు, వాళ్ళు అపర్ణ గారు వాళ్ళు మ్యారేజ్ చేసుకుని అమెరికాలో సెటిల్ అయిన తర్వాత వాళ్ళ పేరు మీదుగా నేను నా వైఫ్ 2 సార్లు వెళ్ళొచ్చాం అమెరికా. అంచేత నా ఎదుగుదలకి వాళ్ళు ఇండైరెక్ట్ గా కారణం. వాళ్ళు అక్కడికి వెళ్ళకపోతే హైదరాబాద్ జీవితమే లేదు. అందుకని ఈ మూవీ ముచ్చట పుస్తకాన్ని నా కుటుంబానికి అంకితం ఇచ్చా. కూతురు, అల్లుడు, మనవడు, మనవరాలు వాళ్ళకి ఇచ్చే అంకితం. ఇది మూవీ ముచ్చట్లు అన్నీ ఉన్నటువంటిది. ఆ నెక్స్ట్ పాడనా తెలుగు పాట అంటే తెలుగు భాషలో ఉన్నటువంటి సినిమా పాటలు, తెలుగు భాష గురించి, భారతదేశం గురించి చెప్పినటువంటి సినిమా పాటలు, ప్రైవేట్ పాటలు ఇవన్నీ కలిపి పాడనా తెలుగు పాట అని చెప్పేసి ఒక పుస్తకం రాసి దీన్ని డాక్టర్ కెవి రమణాచారి గారు ప్రభుత్వానికి సలహాదారు. ఆయన మన వెంకటేశ్వర భక్తి ఛానల్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు నా చేత పౌరాణిక వైభవం అదే 30 వారాల ప్రోగ్రాం చేయించారు. నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేశారు. ఆయనకి అంకితం ఇచ్చే ఈ పుస్తకం. ఆ తర్వాత మనకి చాలా మంది గురించి పుస్తకాలు ఉన్నాయి కానీ హీరోల గురించి, క్యారెక్టర్ ఆర్టిస్టుల గురించి ఎవరు పట్టించుకోరు. అటువంటిది క్యారెక్టర్ ఆర్టిస్టులు గుమ్మడి కావచ్చు, ఎస్వి రంగారావు కావచ్చు, సిఎస్ఆర్ కావచ్చు, ఆర్ నాగేశ్వరరావు కావచ్చు, రాజనాథ్ కావచ్చు, సూర్యకాంతం కావచ్చు, ఛాయాదేవి కావచ్చు, వాళ్ళందరి గురించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనే ఒక పుస్తకం రాసి నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నన్ను ఎంతగానో ప్రోత్సహించినటువంటి మిత్రుడు కిన్నెర ఆర్ట్ థియేటర్స్ కన్వీనర్ మద్దాల రఘురామ్ గారు. ఆ స్నేహానికి గుర్తుగా ఆయనకు అంకితం ఇచ్చాను ఈ పుస్తకం. ఆ తరువాత నేను చెప్పాను మీకు నాగేశ్వరరావుతో తీయని అనుబంధం అని. నాగేశ్వరరావు చాలా మంది చాలా పుస్తకాలు రాశారు. ఆయన కొన్ని రాస్తున్నాడు. వందన విభందన డైరెక్టర్ల గురించి, నేను నా జీవితం అని చాలా పుస్తకాలు రాస్తున్నాడు. అయితే నాగేశ్వరరావుతో 65 మంది హీరోయిన్స్ యాక్ట్ చేశారు. వాళ్ళ గురించి ఎవరు పుస్తకం రాయరా. ఓ రోజు ఆయనతో ఈ ఆలోచన చెప్పారు. అలా ఉందండి, ఈ 65 మంది గురించి రావడం చాలా మంచి ఆలోచనే అన్న. అయితే ఒకటి, ఇది మీ నిజ జీవిత కథానాయకి అయినట్టు అన్నపూర్ణ గారికి అంకితం ఇస్తా అన్న. ఆయన స్టన్ అయిపోయారు. చాలా గొప్ప ఆలోచన. ఎందుకు వచ్చింది ఆలోచన అన్నారు. ఎందుకంటే మేము దెందూరు వెళ్ళినప్పుడు డిస్కషన్ కి అన్నపూర్ణ గారు కూడా ఆ సినిమా ఇలాగా, ఈ సినిమా అలాగా చెప్పేది. ప్రేమ నగర్ హిట్ అవుతుందని చెప్పింది ఆవిడే. అంచేత ఆవిడ జడ్జిమెంట్ చాలా గొప్పది. అందుకని ఆవిడకి అంకితం ఇస్తానంటే చాలా ఆనందించారు. ఈ అక్కినేని కథానాయకులు అనే పుస్తకం రాసి దాన్ని నాగేశ్వరరావు వైఫ్ అంకితం ఇచ్చాను. ఇది వాళ్ళిద్దరూ ఈ కింద నేను, నాగేశ్వరరావు, నా శ్రీమతి
ఉన్నది. వాళ్ళ ఇంట్లో అంకితం ఇచ్చారు, నాయుడు సార్ ఇంట్లో. ఇది గ్రాండ్ అన్నమాట, ఇది గొప్ప అచీవ్మెంట్. తర్వాత నాకు హెల్ప్ చేసిన ఫ్రెండ్స్ హైదరాబాద్ సమతా గోపాల్ అనే కాంట్రాక్టర్ ఉన్నాడు. నాగేశ్వరరావు గారి సినిమాల్లో గొప్ప గొప్ప మెసేజ్ ఓరియంటెడ్ పాటలు ఉన్నాయి. ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగాను, ఇటువంటివన్నీ కూడా. అవన్నీ కలిపి ఓ 60 పాటలు తీసుకుని అక్కినేని చిత్రాల్లో సూక్తులు అని చెప్పేసి ఒకటి రాసి నా మిత్రుడు సమతా గోపాల్కి అంకితం ఇచ్చా. ఈ ఫోటో బాపు గారు వేసింది. చాలా బాగుంది. అంటే బాపు గారు వేరే అకేని కోసం ఇస్తే ఉపయోగించారు. నాకు బాపు గారు, రమణ గారు మంచి ఫ్రెండ్స్. అయ్యో తప్పకుండా ఉపయోగించుకో రామారావు అన్నారు. అది అక్కినేని చిత్రాల సూక్తులు వారికి రాశారు. నాగేశ్వరరావు గారు, నారాయణ రెడ్డి గారు, కాంతారావు వీళ్ళంతా ఎంత చనువు. వీళ్ళందరినీ మించినటువంటి చనువు, ఆప్యాయత గుమ్మడి వెంకటేశ్వరరావుతో ఉండేది. ఎందుకంటే అంతకు ముందే నేను చేసిన ఫస్ట్ రాసిన కలవారి కుటుంబం చిత్రంలో ఆయన యాక్ట్ చేశారు. ఆ తర్వాత ఆయనకి హైదరాబాద్ లో రఘుపతి వెంకయ్య అవార్డు వచ్చినప్పుడు ఎంతో సన్మానం చేశారు. అక్కడి నుంచి ఆ సన్మానంలో నేను మాట్లాడిన తర్వాత ఇంటికి పిలవటం, ప్రతి 4 రోజుల కంపల్సరీ కూర్చునేవాళ్ళం. ఆ సిట్టింగ్ లో యాక్టర్ గిరిబాబు, సారథి, మన కైకాల సత్యనారాయణ గారు, అల్లు రామలింగయ్య గారు, ఇంకా 2-3 రోజులు వచ్చేవారు. ఆ ఖర్చు అంతా కూడా గుమ్మడి గారిదే పూర్తిగా. సుమారు ఆ మందుకి దానికి 2-3 వేలు అయ్యేది అప్పట్లో. ఆ ఖర్చు అంతా కూడా ఆయనదే. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో వంట మనిషి ఉండేది. అప్పుడు మా ఆవిడ హైదరాబాద్ రాలేదండి, ఇంకా సర్వీస్ లోనే ఉంది. నేను చిట్టమ్మ అనేసరికి ఆయన కూడా చిట్టమ్మ రామారావు వస్తున్నాడు, పెరుగు అన్నం సిద్ధం చేయి అనేవాడు. పెరుగు అన్నం తిని అప్పుడు 10ంటికి ఆటో ఎక్కి దిశగా 11ంటికి వచ్చేవాడు. అది అలా జరుగుతుండగా ఆయన ఇదేది నా జీవిత చరిత్ర పుస్తకంగా కావాలి, అలా జ్యోతి వాళ్ళు అడిగారు. నేను చెప్తాను, నేను రాయలేదు ఎలాగ, మీరు చెప్పండి సార్ నేను రాస్తానన్న. ఆయన చెప్తే నేను రాయటం ఆంధ్రజ్యోతికి ఇవ్వటం. ఆంధ్రజ్యోతిలో కంటిన్యూగా వచ్చిన తర్వాత దాని పుస్తకంగా తీపి గుర్తులు, చేతి జ్ఞాపకాలు. ఇది బాపు గారు వేశారండి ఇది బొమ్మ. ఈ ఫోటో చాలా బాగుంది సార్. ఇందులో సినిమాలో జీవితం అంతర్భాగం అవుతుంది. కానీ మీ జీవితమే చాలా మంది జీవితంలో సినిమా ఒక భాగంగా ఉంటుంది. కానీ మీ జీవితంలో సినిమాయే ఒక అంతర్భాగం అయిపోయింది. మీ జీవితంలో అంతర్భాగం అయిపోయింది. అది చాలా కష్టం. ఎందుకంటే శోభన్ బాబు లాంటి మహానటులు కూడా వారు సినిమాని ఒక వృత్తిగా స్వీకరించారే తప్ప దాన్ని తమ జీవితానికి అన్వయించుకోలేదు. నాగేశ్వరరావు గారు అయితే అన్నారు, నేను ఇంకా మరో జన్మెత్తినా ఇంకా నేను నేర్చుకుని నటుడిగా పుడతాను. కూడా లింక్ ఉందండి. పబ్లిక్ ఫంక్షన్ లో నేను చెప్పాను, నాగేశ్వరరావు స్వర్ణ కంకణం తిరిగారు. ఆ ఫంక్షన్ లో చెప్పాను, నాగేశ్వరరావు ఎప్పుడు అంటుంటారు జీవితంలో మరో జన్మ అంటూ ఉంటే నేను నటుగా పుట్టాలి అని. అదే నిజమైతే నేను ఆయన్ని డైరెక్ట్ చేసి ఆదు సుబ్బారావుగా పుట్టాలి అన్న. ఎక్సలెంట్. మీరెంతవరకు ఒక నటుడుగా, ఒక రచయితుడుగా, ఒక దర్శకుడుగా ఆంధ్రదేశానికి మహోన్నతమైన నటనను అందించి సినిమా రంగంలో జగద్విఖ్యాతి కాంచిన వారి యొక్క జీవితాలను ఒక లైబ్రరీగా, ఒక చరిత్రగా అందించటం మీరు ఈ సినీ జగత్కే కాకుండా ఆంధ్ర ప్రజలకు చేసిన ఒక మహోపకారం అని మేమందరం కూడా భావిస్తున్నాం సార్. అలాగే మీరు టీవీలో ఎన్నో అద్భుతమైన విషయాల్ని, పాత సినిమాలకు సంబంధించిన ఆ పాటలు రచించే సందర్భాలను గురించి, ఆ నటుల యొక్క ఎమోషన్స్ గురించి కళ్లకు కట్టినట్లుగా ఈ తరం వారికి మీరు అందించారు. మీరు చేసిన ఆ టీవీ సీరియల్స్ గురించి కొంత క్లుప్తంగా మాకు చెప్తే బాగుంటుంది. బేస్ అండి, ఏలూరులో హేలాపురి కేబుల్ విధానం ఉండేది. కాంతారావు గారు ఏలూరు వచ్చినప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేయించారు వాళ్ళు. అది ఫస్ట్ ఇదనమాట. అక్కడి నుంచి ఏలూరు సిటీ కేబుల్ నాగేశ్వరరావు ఉన్నాడు. ఆయనకు లేదంటే 200-300 ప్రోగ్రామ్ చేశా. హైదరాబాద్ లో అయితే రకరకాల ఛానల్స్, తెలుగు1.com, తర్వాత దూరదర్శన్, వెంకటేశ్వర భక్తి ఛానల్, వనితా టీవీ, ఎన్టీవీ, తర్వాత మామూలు భక్తి ఛానల్, వీళ్ళందరికీ కూడా కొన్ని వందల కార్యక్రమాలు చేశా. వనితా టీవీలో 2010, 11, 12లో గోల్డెన్ క్లాసిక్స్ అని 300 కార్యక్రమాలు చేస్తే దానికి నంది అవార్డు కూడా వచ్చింది. ఇది ఆ టీవీకి. మరి వెంకటేశ్వర భక్తి ఛానల్కేమో పౌరాణిక వైభవం అని భక్తి చిత్ర మందాలలో చేశా. దూరదర్శన్ వాళ్ళకి దూరదర్శనం చేశా. ఇప్పుడు ప్రస్తుతం భక్తి టీవీకి పౌరాణిక పారిజాతాలు అని ఒక 45 ఎపిసోడ్స్ అయింది. ఇంకా కొన్ని ఎపిసోడ్స్ వస్తుంది. ఇలాగ ఒక 1000 కార్యక్రమాలు చేసిన టీవీకి. అది కూడా చిరస్థాయిగా ఉన్నటువంటి ఒక అచీవ్మెంట్ కింద చెప్పుకుంటారు. అవును సార్, మీ జ్ఞానాన్ని గాని, మీ జ్ఞాపక శక్తి గాని, మీలోని విషయాలు తెలుసుకోవాలంటే ఈ ఒక్క ఇంటర్వ్యూ సరిపోదు. అయినప్పటికీ కూడా సంక్షిప్తంగా నా ప్రయత్నం నేను చేశాను. అయితే
దీని అంతటికి కూడా మనం ఏ విజయం సాధించాలన్నా మన కుటుంబ పరిస్థితులు, మన ఇంట్లో ప్రశాంతంగా ఉన్నప్పుడే మనం సమాజానికి చక్కటి సేవ అందించగలుగుతాం. ఈ సందర్భంగా మాణిక్యేశ్వరి వారి గురించి తర్వాత మీ ఫ్యామిలీ పిల్లల గురించి ఒక 2 ముక్కలతో మనం ముందుకు. జీవితంలో మనం భాగస్వామి కాబట్టి మంచి చెడ్లు ఉంటాయి, ప్రోత్సాహాలు ఉంటాయి, నువ్వేంతలైనా ఇగోలు ఉంటాయి. ఇవన్నీ సహజం ఉండే ఫ్యామిలీ. నా ఫ్యామిలీ ఏ ఫ్యామిలీ అయినా సరే భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధాలు, అనురాగాలు, ఆప్యాయతలతో పాటు ఇగోసు, వ్యక్తిత్వాలు ఇవన్నీ ఉంటాయి సహజం. మా ఇంట్లో కూడా ఉన్నాయి. అవన్నీ ఉన్నా గానీ చాలా మీకు కలిగిన ఒక గొప్ప అదృష్టం ఏమిటంటే చాలా సినిమాల్లో మనం చూస్తుంటాం, భర్తలకు ఒక రకమైన వ్యాపకాలు ఉన్నప్పుడు భార్యలకి మరొక వారు ఇబ్బంది పడుతుంటారు. ఆ ఇది లేకుండా మీ సుదీర్ఘమైన ఎంతటి అంటే మీరు ఎన్నో మీటింగ్స్ లో పాల్గొవాల్సి ఉంటుంది. వాటన్నిటికి కూడా మేడం గారు సహకరించడమే కాకుండా మీకు మీలో ఉన్న ఆ రచనా వ్యాసంగాన్ని కూడా వాళ్ళు సహకరించకపోయినా నేను చేసుకుంటే అటువంటి వ్యక్తిత్వం నాకు గుర్తుపెట్టుకోండి. మనం మా అబ్బాయి హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా టీవీ ప్రోగ్రామ్ చేస్తే ఇవి నేను ఎడిట్ చేస్తాను సార్. లేదండి, మీకు అంటే వ్యక్తిత్వం ఉన్నప్పుడు అది అడ్డంకుల్ని అధిగమించగలగాలి. అది ఏదైనా వచ్చినా సరే నా కొడుకు హాస్పిటల్లో ఉన్నా నేను చేయాల్సిన టీవీ ప్రోగ్రామ్ చేసుకున్నా అంటే అది కరెక్ట్ నేను చెప్పను. లేదు సార్, అది ప్రతి ప్రశంసలు ఎలా ఉంటాయో విమర్శలు, అడ్డంకులు కూడా అలా వస్తాయి. వాటిని వీటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. మీ కుటుంబంలో చూసుకోండి, మీకు కూడా ఉంటాయి ఇబ్బందులు. నా వైపు నేను అన్యోన్య దంపతులు ఎవడు చెప్పుకోలేడు, నేను ఉంటుంది కానీ అసలు లేకపోతే జీవితమే లేదండి. సముద్రం అది ఇంటర్వ్యూ కాదనుకోండి, సముద్రం చాలా ప్రశాంతంగా కనబడుతుంది ప్రపంచానికి, దానిలో బడబాగ్ని ఉంటుంది. అయితే అలాగే మీరు కూడా ఈ ప్రపంచానికి మీలో ఉన్నటువంటి చల్లదనాన్ని, ఈ చక్కటి వాటినే మనం అందించాలి తప్ప మన వ్యక్తిగతమైనవి ఈ ఇంటర్వ్యూలో రాకూడదు. అదృష్టం ఏమిటంటే ఎవరెవరో రోజుకి 2 రోజులకు ఫోన్ చేస్తుంటారు, ఏమండి పలానా సినిమాలో యాక్టర్ ఎవరు, ఈ పాట ఏ సినిమాలో ఉందండి, దాని తాలూకు విషయం అడుగుతుంటారు. వాళ్ళు ఎందుకు అడిగారు? 2 రూపాయలు 3 రూపాయలు ఫోన్ ఖర్చు చేసి నా దగ్గర ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కదా. దొరికితే వెంటనే నోటితో చెప్తా, లేదు బాబు అరగంట ఆగు, నేను పుస్తకం చూసి చెప్తా. అలా చెప్పకపోతే మన దగ్గర నాలెడ్జ్ ఎంతో అడుగుతున్న 10 మందితో పంచుకున్న జ్ఞానమే జ్ఞానం. ఇది చాలా హర్షించవలసిన విషయం సార్. ఈ రోజుల్లో చాలా మంది తమకున్న జ్ఞానాన్ని గాని వాటిని ప్రజలకు అందించటంలో విఫలమవుతున్నారు. ఉదాహరణకి మీరు రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఒక అడ్రస్ అడిగినప్పుడు తెలిసిన వ్యక్తి కూడా తన పరాకులోనూ చెప్పడండి. అటువంటిది ఒక విషయంలో ఒక పరిజ్ఞానం ఉన్నవారు మీరు అంత చెప్తున్నారంటే మీ జీవితంలో సినిమా ఒక అంతర్భాగం అని ఇది స్పష్టం చేస్తుంది. మీ వ్యక్తిగతంగా ఎన్ని ఉన్నా కానీ మనం చూస్తుంటాం, కొంతమంది నటులు నటిస్తూ వాళ్ళకి ఎన్ని ఉన్నా అలా కొంతమంది నటులు ఉన్నారు. అలాగే మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన వృత్తి పట్ల దాంతో ఒక దుఃఖ వార్త వినప్పటికీ ఆయన ఆర్గ్యుమెంట్ ఇచ్చేశారు. అందుచేత ఒక నిజమైన ఆర్టిస్ట్ కి ఒక విధమైన డెడికేషన్ ఉన్న వాళ్ళకి ఇది కరెక్ట్ సార్. చాణక్య చంద్రుడు షూటింగ్ జరుగుతుంటే సార్ నాగేశ్వర తల్లి గారు పోయాడు. ఆ సంగతి బయటకు చెప్పకుండా యాక్ట్ చేస్తున్నాడు. రామారావు తెలిసి ఏం బ్రదర్ యాక్ట్ చేస్తున్నాం, అమ్మది ఇది నోనో క్యాన్సిల్ తర్వాత ఇంటికి పోతా అన్నాడు. అటువంటి ఆయన దగ్గర నేర్చుకున్నామండి. నాగేశ్వరరావుని అభిమానించినందుకు ఇంకో విషయం చెప్తా. ఆయన మా పెద్ద అబ్బాయి పెళ్లికి మార్చి 11వ తారీఖున ఇంట్రెస్ట్ ఇచ్చా. 14వ తారీఖున వాళ్ళ అమ్మాయి చచ్చిపోయింది. 15వ తారీఖుతో గ్రీటింగ్స్ పంపించాడు మా అబ్బాయి పెళ్లికి. వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నప్పుడు మనం కొన్నిటినైనా పాటించాలి. నేను ఇంట్లో ఊరికే పెట్టుకోవాలి. వివేకానంద సూక్తి మనం ఫాలో కావాలి. అలాగే నాగేశ్వర సినిమాల సూక్తుల్లాగా నారాయణ రెడ్డి గారి సినిమాల్లో కూడా ఈ నల్లని రాళ్ళలో ఏ కందులు దాగానో, ఏ జీవన కొన్ని మంచి పాటలు ఉన్నాయి. అటువంటివి సినీ సూక్తులు అలా పుస్తకం రాసి నన్ను మొట్టమొదటిసారి మెడ్రాస్ ఇక్కడ జయరామిరెడ్డి అన్నాని ఆయనకు అంకితం ఇచ్చాను. మాదేపల్లి కదండి, మాదేపల్లి లేరండి ఆయన. ఆ తర్వాత మామూలు పాలకుర్తి మసూదరావు అని ఆల్ ఇండియా రేడియోకి డైరెక్టర్ గా చేశారు. ఆయన నా చేత గ్రేట్ డైరెక్టర్స్ అని 30 వారాల ప్రోగ్రాము. ఆ తర్వాత ఆయన వెంకటేశ్వర భక్తి చేసిన భక్తి చిత్ర మందారాలు అని ఒక 40 ప్రోగ్రాంలు చేయించారు. చేస్తే ఆ భక్తి చిత్ర మందారాలను తీసుకుని ఆ భక్తి సినిమాల గురించి రాస్తూ
భక్తి ఓరియంటెడ్. అది సతీ సులోచన కావచ్చు, సతీ అనసూయ కావచ్చు, సతీ సక్కుబాయ, తుకారాము, ఇటు విప్రనారాయణ, పాండురంగ మహత్యం, ఇటువంటి భక్తి సినిమాల మీద ఒక పుస్తకం రాసి అది ఆ మధుసూదన్ రావుకి అంకితం ఇచ్చారు. అయిపోయిన తర్వాత 2012లో నన్ను నాగేశ్వరరావు గారు అమెరికా తీసుకెళ్లారు. అంటే ఆయన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇస్తుంటే ఆయన మీద డాక్యుమెంటరీ చేయాలంటే రామారావు చేయించండి, ఆయన్ని అమెరికా కూడా ఇన్వైట్ చేయండి అన్నారు. అంటే అమెరికా ఇన్వైట్ చేశారు. అది చేసినప్పుడు ఆయన మీద రాశారు జైత్రయాత్ర, నాగేశ్వరరావు జీవితం మొదటి నుంచి ఆయన సినిమా మీద చేస్తే మహా అద్భుతంగా వాడు ఫీల్ అయ్యారు. చాలా ఆనందంగా ఉందని. అది అయిపోయిన తర్వాత జీవితంలో గొప్ప అనుభవం ఏంటంటే ఈ డాక్యుమెంటరీ అయిపోయిన తర్వాత ఈ డాక్యుమెంటరీ వచ్చిన రామారావు ప్రసంగిస్తారు అనగానే నేను ఒక 200 గజాల్లో ఉన్నా. అక్కడి నుంచి వస్తుంటే స్టేజ్ దాకా వచ్చేదాకా స్టాండింగ్ అప్లాస్. అబ్బా, జీవితం థ్రిల్లింగ్ అనమాట. అది అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంక మీకేం కోరుకుందన్నారు అనేసరికి లేదు సార్, 2013కి భారతీయ సినిమా 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఫస్ట్ సినిమా రాజా హరిశ్చంద్ర 1913లో వచ్చింది. 2013కి అది 100 ఏళ్ళు. అయితే నెక్స్ట్ ఇయరే మాది తానా సభలు జరుగుతాయి, దానికి మీరు తీసుకుని దాని మీద డాక్యుమెంటరీ చేయండి అన్నారు. ఎంత అవుతుందంటే అవుతుంది 2 లక్షల దాకా అవుతుంది. అంటే అదిని ప్లస్ నేను డైరెక్టర్ల మీద పుస్తకం లేదు, గ్రేట్ డేట్స్ అనే పుస్తకం రాస్తాను. అంటే తెలుగులో వచ్చిన 1200 మంది డైరెక్టర్లు 100 మంది గొప్ప డైరెక్టర్ల గురించి రాస్తాను, తప్పకుండా రాయన 2 టికెట్కి 2 లక్షలు అవుతుందంటే ఓకే అన్నారు. అన్న తర్వాత దీనికి మేము కాశీ వెళ్ళాను, నేను నా వైఫ్ అంతా. కాశీ వెళ్లి గంగానది ప్రయాణం చేస్తున్నప్పుడు దీనికి ఓపెనింగ్ ఎలా ఉండాలి ఈ డాక్యుమెంటరీ అనుకున్నప్పుడు రాజ్ కపూర్ ఇదే గంగానది మీద జిస్ దేశ్ మే గంగా కాబట్టి అక్కడి నుంచి అమెరికా వాళ్ళకి ఫోన్ చేశా, సార్ ఇది ఓపెనింగ్ అద్భుతం అద్భుతమైంది. అలాగా ఈ దేశీ 2013 తానా సభల్లో దానికి నా వైఫ్ కూడా వచ్చింది. నేను ఆవిడ వెళ్లి గొప్పగా ఎంజాయ్ చేశాం. ఇదేమో డాక్యుమెంటరీ. ఇందులో గొప్ప విశేషం ఏంటంటే 45 నిమిషాలు తెలుగు అయితే వాళ్ళు అర్జెంటుగా 8 నిమిషాలు ఇంగ్లీష్ది కావాలి అన్నారు. అంటే న్యూయార్క్ లో వేస్తాం, వాళ్ళకి తెలియదు కదా. అప్పుడు నా ఫ్రెండ్ ఎంబీఎస్ ప్రసాద్తో చెప్తే ఓవర్ నైట్ స్క్రిప్ట్ రాశారు. ఆ స్క్రిప్ట్ నాగేశ్వరరావు స్టేజీ మీద కూర్చుని 5 నిమిషాల్లో సరే బ్రహ్మాండం అన్నారు. మరుసటి రోజు దాన్ని షూట్ చేసి పారేశాం. ఇది ఈ గ్రేట్ డేస్ పుస్తకం ఆ తానా సంస్థకు అంకితం ఇచ్చా. తానా చరిత్రలో ఎక్కడా లేదు, సంస్థకు పుస్తకం అంకితం. ఎందుకు తానా అద్భుతమైన ప్రపంచవ్యాప్తం కార్యక్రమాలు చేసిన వారికి ఇచ్చేశాం ఈ పుస్తకాలు. కాగా నాకు ఆ తర్వాత ఎన్టీ రామారావు జీవితం మీద డాక్యుమెంటరీ, తర్వాత ఎస్వి రంగారావు జీవితం మీద డాక్యుమెంటరీ, తర్వాత రేలంగి జీవితం మీద డాక్యుమెంటరీ, నారాయణ రెడ్డి గారి జీవితం మీద డాక్యుమెంటరీ. సి నారాయణ రెడ్డి గారు అన్నట్టు మీరు సినీ విజ్ఞాన సాగరులండి. మీ యొక్క ఆ ఆసక్తి గాని, దానికి తగ్గట్టు భగవంతుడు మీకు ఇచ్చినటువంటి స్మరణ శక్తి గాని, అలాగే ఎందరో గుమ్మడి లాంటి అద్భుతమైన నటనా వైదుష్యం ప్రదర్శించిన వారి జీవితాలను మీరు లిఖించటంలో గాని చాలా అద్భుతమైన ప్రతిభ కనపరిచారు. మీరు నటులకు, అలాగే దర్శకులకు, రచయితలకు, నాటక రచయితలకు, నాటక రంగంలో ఆసక్తి కనబరుస్తూ ఉన్న వారందరికీ కూడా ఒక మార్గదర్శకం వహించారు. ఈ సందర్భంలో మీరు మీ సందేశాన్ని చిట్టచివరిగా మీరు పెద్దవారిగా ఈ రంగంలో ఉన్న నటులకు గాని మిగతా వారికి గాని ఒక చిన్న సందేశంతో ఈ ఇంటర్వ్యూను మనం త్రికరణ శుద్ధిగా చేసే పనికి భగవత్ సహాయం ఎప్పుడూ ఉంటుంది. ముందుగా నమ్మిన సూత్రం. నేను అక్కినేని కథానాయకుల పుస్తకం వేస్తున్నాను అని ఫోన్ చేసి చెప్పగానే మరుసటి రోజుకి అంజలీదేవి గారు 20,000, జానకి గారు 15,000, కృష్ణకుమార్ 20,000 పంపించారు. 55,000తో పుస్తకం అయిపోయింది. నేను వేసిన 15 పుస్తకాలకి నా జేబులోంచి కానీ తీయలేదు. నేను వేసిన పుస్తకాలు నా భార్య రాసిన పుస్తకాలు. అది మనం సంపాదించుకున్న గుడ్ విల్ అంతకన్నా ఏం కావాలండి జీవితంలో. వాళ్ళకి మీ మీద ఉన్న అపారమైన నమ్మకం, మీ ప్రతిభ మీద వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసం సార్. ఎలా వచ్చింది అది మనం క్రియేట్ చేసుకుంది, దాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు మీరు ఏలూరు నుంచి ఇక్కడికి వచ్చారండి, ఒక టైం పెట్టుకున్నారు రామారావు గారితో ఇంటర్వ్యూ చేయాలి, 1 గంటన్నర అని. అవండి నాకు ఇప్పుడు వీల్లేదండి, రేపు చూద్దామండి అనొచ్చా? నాకు టైం ఉంది, రండి సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు, ఆవిడని బట్టి సుబ్రహ్మణ్యం గారికి మీరు, ఇదంతా కూడా అలాగా ఆత్మీయత మిత్రత్వం పెంచుకున్న కొద్దీ పెరుగుతుందండి. లేదు అని సాటుగా వస్తే మన బతుకు సాటుగానే ఉంటుంది. చాలా చాలా థ్యాంక్స్ సార్. మీరు చాలా సహృదయంతో చాలా టైం ఇచ్చారు.
ఎందుకంటే ఇటువంటి విషయాలు అందరికి కూడా తెలియాలి. ఎందుకంటే నేను గమనించిన విషయం, మీ రచనా శైలి చాలా సహజంగా ఉంటుంది సార్. కొంతమంది బయోపిక్లు నేను రాసినవి చూశాను, అవి యాదృచ్ఛికంగాను ఏదో గ్రంథం చదివినట్టుంటాయి. మీ రచనా శైలిలో ఒక లైవ్ అంటే జీవంతంగా ఉంటాయి అంటారు తెలుగులో. అది భగవంతుడు ఇచ్చిన వరం. అలాగే మీరు ఈ సినిమా ప్రపంచంలో ఉన్న ఇంకా గొప్పవారి చాలా గొప్ప విషయాలు మానవ జీవితంలో నేర్చుకోవాల్సినవి చాలా ఉంటున్నాయి సార్, మీరు చెప్పే వాళ్ళ జీవితాల నుంచి. కాబట్టి మీరు ఎలాగే అందిస్తూ మీరు 100 సంవత్సరాలు ఈ సినిమాకి సేవ చేస్తూ అందరికి కూడా ఉత్సాహాన్ని కలిగిస్తూ, ముఖ్యంగా చెప్పవలసింది మీ స్వరం సార్. అది భగవంతుడిచ్చిన అద్భుత సృష్టి. నా వ్యక్తిగత అభిప్రాయంలో అయితే జగ్గయ్య గారి తర్వాత మీలాంటి స్వరం ఈ ఆంధ్రదేశంలో ఎక్కడా లేదు. అంటే ఎవరికైనా అనిపించవచ్చేమో గాని ఇది మాత్రం సుస్పష్టంగా చాలా మంది మీ అభిమానులు కోరుకున్నది. అలాగే మీ గళంతో ఈ ప్రేక్షకులను మీ రచనలతో పాఠకులను అలరింపచేస్తూ ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. జీవితం యొక్క పరమావధి ఆనందమే కనుక మీ వంటి ఆనంద ప్రదాతలకు ఆ భగవంతుడు అష్ట ఐశ్వర్య ఆయురారోగ్యాలిచ్చి ఆయన అనుగ్రహం మీకు సదా ఉండాలని మీ దంపతులకు కోరుతూ నేను ఈ ఇంటర్వ్యూను శుభ సమాప్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీకు మిమ్మల్ని తీసుకొచ్చిన సుబ్రహ్మణ్యం గారికి, వినబోయే ప్రేక్షకులకి అందరికీ